అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమర్థ నీటి వినియోగానికి బిందు సేద్యం ప్రయోజనాలు, ఖరీఫ్ వంగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, పత్తిలో రసం పీల్చే పురుగులు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయల్లో రారాజైన వంగ 3 కాలాల్లోనూ 365 రోజులు పొలాల్లో వివిధ దశల్లో కనిపిస్తుంటుంది. 8 నుంచి 9 నెలల పంట కాలంతో ఎక్కువ రోజులు కాపునిస్తుంది. వంగలో అనేక రకాలు ఉన్నప్పటికీ స్థానిక అభిరుచులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకొని రైతులు సాగు చేస్తుంటారు. వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువే. అయితే వీటిలో నాటు నుండి కోత దశ వరకు ఆశించి నష్టపరిచేది మాత్రం కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు. దీనివల్ల దిగుబడే కాదు, కాయ నాణ్యత కూడా దెబ్బతింటుంది. అలాగే వంగకు మరో ప్రధాన సమస్య ఎండు తెగులు. శాస్త్రీయ పద్ధతిలో వంగ సాగును చేపడుతూ సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలను భాగం చేస్తే వంగ పంట నుండి 10 నెలల పంట కాలంలో ఎకరాకు 25 టన్నుల అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి వంగను ఖరీఫ్లో ఆలస్యంగా సాగు చేసేటప్పుడు రైతులు ఎంచుకోవాల్సిన రకాలను, సాగులో పాటించాల్సిన మెలకువలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. వంగను సాగు చేసుకునేటప్పుడు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు సాగుకు పనికిరావు. నేల ఉదజన సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉన్న నేలలు వంగ సాగుకు మరింత అనుకూలంగా ఉంటాయి. వంగలో ప్రాంతాలను బట్టి రకాలను ఎంపిక చేసుకోవాలి. కోస్తాంధ్ర ప్రాంతానికి భాగ్యవతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు. రాయలసీమకు దేశవాళీ పచ్చ రకాలు, దేశవాళీ చారల రకాలు. తెలంగాణ ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవే కాక అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లను కూడా రైతులు ఎంపిక చేసుకుని సాగు చేయవచ్చు. అవి ఉదారంగు గుండ్రటి రకాలైన అర్కా నవనెట్, పూసా హైబ్రిడ్ 6, ఉదారంగు పొడవు రకమైన పూసా హైబ్రిడ్ 5, పచ్చటి పొడవు రకాలైన గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత, పచ్చటి గుండ్రటి రకాలైన గ్రీన్ మోతి, ఉదారంగు చారల రకాలు కల్పతరు, విజయ్ రకాలు, అధిక దిగుబడినిచ్చే సంకర జాతి వంగడాలు. రైతులు తమ ప్రాంత పరిస్థితులు, అక్కడి ప్రజల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రకాలను ఎంపిక చేసుకోవాలి. వంగలో సాగుకు సూటి రకాలను ఎంచుకుంటే ఎకరాకు 260 గ్రాముల విత్తనం, అదే హైబ్రిడ్ రకాలను ఎంచుకుంటే 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా మాంకోజెబ్తో పాటు 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తుకోవాలి. 10 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమలలో విత్తనం చల్లుకోవాలి. ఇటీవలి కాలంలో రైతులు వారి వారి లభ్యతను బట్టి ప్రోటీలలో నారును పెంచుకుంటున్నారు. ఇలా పెంచిన నారు ఆరోగ్యంగా ఉండటమే కాదు, నారుకుళ్ళు సమస్య కూడా రాకుండా ఉంటుంది. విత్తిన 30-35 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతుంది. నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని 4-5 సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. వానాకాలంలో నాటుకునేటప్పుడు బోదెలు, సాళ్ల విధానంలో నాటుకోవడం అత్యంత ఉత్తమం.
పొడవు నిటారుగా పెరిగే రకాలైతే ఎటు చూసినా 60 సెంటీమీటర్లు, గుబురుగా పెరిగే రకాలకు వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి. వంగ సాగులో పోషక యాజమాన్యం చూస్తే ఎకరాకు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి వంగడాలకు ఈ ఎరువుల మోతాదు కంటే 50% అధికంగా వేయాల్సి ఉంటుంది. కలుపు నివారణకు నాటిన 24 నుంచి 48 గంటల్లోపు ఎకరాకు 1 లీటర్ పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. నాటిన 20-30 రోజులలో అంతర కృషి చేసి కలుపును నివారించాలి. పంట పూత సమయంలో నీటి ఎద్దడికి గురైతే పూత రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి పూత సమయంలో నీటిని తప్పనిసరిగా అందించాలి. వంగ పంటకు ప్రధాన సమస్య కొమ్మ మరియు కాయతొలుచు పురుగు. నాటిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు ఆశించి మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాతి దిశలో కాయలను తొలచి నష్టం కలిగిస్తుంది. మొవ్వును ఆశించినప్పుడు మొక్కలు తలలు వాల్చేస్తాయి. దీన్నే తలనత్త అంటాం. కాపు దశలో కాయలకు రంధ్రాలు ఏర్పడి వంకరలు తిరిగి పాడైపోతాయి. ఒకసారి కాయలోనికి ప్రవేశించిన పురుగును ఏ మందులతోనూ నివారించలేం. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలతో పురుగును అదుపు చేసుకోవాలి. వంగ నాటిన తొలి దశలోనే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. కాయతొలుచు పురుగుకు సంబంధించిన ల్యూర్ను ఈ బుట్టలో అమర్చితే వాసనకు మగరెక్కల పురుగులు ఆకర్షించబడి బుట్టల్లో పడి చనిపోతాయి. పురుగు తొలి దశలను, గుడ్లను నివారించడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెకు కొద్దిగా సబ్బుపొడి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేప కషాయం పిచికారీ చెయ్యాలి. పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తుంచి గుంతలో పూడ్చిపెట్టడం లేదా కాల్చివేయడం చేయాలి. తరువాత తక్కువ విషపూరితమైన మలాథియన్ మందును 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారికి ముందుగా తయారైన కాయలను కోసుకోవాలి. వర్షాకాలపు వంగకు మరో ప్రధాన సమస్య ఎండు తెగులు. ఈ తెగులు అధికంగా ఆశించే పొలాల్లో ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, 1 కిలో ట్రైకోడెర్మా విరిడిని కలిపి నీళ్లు చల్లుతూ వారం రోజుల పాటు నీడలో గోనె సంచులు కప్పి ఉంచాలి. వారం రోజుల తర్వాత శిలీంధ్రం వృద్ధి చెందిన ఈ ఎరువును పొలంలో వేసుకుంటే నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, మాగుడు తెగుళ్లను సమగ్రంగా అరికట్టిన వాళ్లమవుతాం. ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టడం ద్వారా వంగ నుంచి మంచి దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయానికి ప్రధాన ప్రకృతి వనరులు భూమి, నీరు. రాను రాను సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. సకాలంలో వర్షాలు కురవక, ఒకవేళ కురిసినా స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదు కావటం, గతి తప్పిన కాలాలు, పంటకు అవసరమైన సున్నిత దశల్లో వర్షాభావం, ఇలా సాగు రంగం నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే పద్ధతుల వైపు రైతులు అవగాహన పెంచుకోవాలి. దీనికి సమాధానంగా నిలుస్తోంది సూక్ష్మ సాగు నీటి విధానం. ఉన్న నీటిని పంటకాలమంతా సమర్థవంతంగా అందించటమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వాలు రాయితీలను పునరుద్ధరించడంతో రైతులు బిందు సేద్యం ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. అసలు బిందు సేద్యం ఉపయోగాలేమిటి? ఎలా ఈ విధానాన్ని ఆచరించాలి? ఏ ఏ పంటలకు ఇది అనుకూలం? దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది? ఇలాంటి అన్ని వివరాలతో మన ముందుకు వస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా, రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పాత పద్ధతుల్లో 1 ఎకరానికి నీరు ఎంతైతే ఇస్తామో, ఎంత కావాలో అది డ్రిప్ ద్వారా మనం ఇచ్చినట్టయితే సుమారు 3 నుంచి 4 ఎకరాల వరకు నీటిని ఇవ్వవచ్చు. ఈ డ్రిప్కి ఏంటంటే మనకు సబ్సిడీ ఉంది కాబట్టి ఏపీఎంఐపి, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ని కలిసినట్టయితే వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు మనకి డ్రిప్ ఇస్తున్నారో వాళ్ళు మనకు తెలుస్తుంది. ప్రజెంట్ ఏంటంటే 5 ఎకరాల లోబడి ఎవరికైతే పొలం ఉంటుందో వాళ్ళకి 90% సబ్సిడీ ఇవ్వబడుతుంది. వాళ్ళకి దాంతోపాటు 12% జిఎస్టీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. 5 ఎకరాలు పైబడి ఉంటే వాళ్ళకి 50% సబ్సిడీ ఉంటుంది. అయితే 1 ఎకరాకి 1 పంటకి ఎంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటుంది. కానీ మనం బోరు దూరంగా ఉండి మనకి ఎక్కువ పైపులు కావాల్సి వచ్చి ఎక్కువ డ్రిప్ కావాల్సి ఆ ఎక్స్ట్రా అమౌంట్ మాత్రం రైతు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల పంటలకు డ్రిప్ అత్యంత అనుకూలమైనది. ముఖ్యంగా వాణిజ్య పంటలైన అరటి,
కొబ్బరి, ఆయిల్ పాము, అదేవిధంగా కూరగాయ పంటలకి ఔషధ మొక్కలు, అదేవిధంగా పూల తోటలకి, అన్ని ఉద్యాన పంటలకి, అదేవిధంగా ఉల్లిపాయలు, అదే వెల్లుల్లికి కూడా చాలా అత్యంత అనుకూలమైనది. ఏ అయితే ఈ డ్రిప్ ఉన్నాయో ఆ డ్రిప్ పరికరాలన్నీ కూడా ఐఎస్ఓ పరికరాలను ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకున్న పరికరాలు మాత్రమే వాడుకోవాలి. ఈ డ్రిప్కి వాడే మన హెడ్ కంట్రోల్ యూనిట్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అది వేసేటప్పుడు కింద కాంక్రీట్ ఇచ్చినట్టయితే దానికి చాలా బలంగా ఉండి డ్రిప్ నిర్వహణకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ డ్రిప్ మనం ఫిల్టర్స్ వాడతామో ఈ ఫిల్టర్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ ఫిల్టర్స్ మనకి ఏంటంటే గ్రావెల్ ఫిల్టరు, శాండ్ ఫిల్టరు, హైడ్రోసోనిక్ ఫిల్టరు, డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి. నీరు ఎక్కడి నుంచి తీసుకున్నాం, బావి నుంచి తీసుకుంటే ఒక విధంగా, అదేవిధంగా బోర్ నుంచి తీసుకుంటే ఒక విధంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే నీటి వసతి బట్టి అత్యంత అనుకూలంగా మనం ఏదైతే ఫిల్టర్ ఉంటుందో దాన్ని మనం పరిగణలో తీసుకొని దాన్ని వాడుకోవాలి. అయితే ఈ డ్రిప్ మనం పెట్టే ముందు ఏం చేస్తామంటే మన డ్రిప్ యొక్క సామర్థ్యం ఎంత, మనం ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు డ్రిప్ మనం పెట్టగలము, మనకు బోరు యొక్క ఎన్ని ఇంచులు బోరు పడుతుంది, ఆ బోరు నుంచి పీడనం ఎలా ఉంటుంది, దాన్ని పరిగణలో తీసుకోవాలి. దాంతోపాటు నీరు ఎక్కడి నుంచి నీరు తీసుకుంటాం, దాని యొక్క pH, దాని యొక్క లవణాలు ఎలా ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, బైకార్బోనేట్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి. ఎందుకంటే ఈ మనం డ్రిప్ వాడేటప్పుడు, ఫెర్టిగేషన్ వాడేటప్పుడు ఇది నీరు అనేది చాలా ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎరువులు అందజేత మొక్కకి అనేది చేసే దాంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతోపాటు ఈ హెడ్ కంట్రోల్ యూనిట్ ఎప్పుడైతే పీవీసీ పెడతామో ప్రధాన పైపులు, ఈ ప్రధాన పీవీసీ పైపులు అనేవి భూమిలో దగ్గర దగ్గర మనకు ఒక 60 నుంచి 90 సెంటీమీటర్ల లోతులో, 30 సెంటీమీటర్ వెడల్పులో మనం తీసి దాన్ని పెట్టుకోవాలి. అదే ఉప ప్రధాన పైపులు అయితే మనకి ఇంకొక 45 సెంటీమీటర్ 50 సెంటీమీటర్ల లోతులో ఒక 20 సెంటీమీటర్ వెడల్పులో మనం పెట్టుకొని మనకి ఈ లాటరల్స్ని అమర్చుకొని ఎండ్ క్యాప్స్ పెట్టుకోవాలి. డ్రిప్ వేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పంటకి దాని యొక్క ప్రధాన క్రిటికల్ స్టేజ్ అంట, క్రిటికల్ స్టేజ్ అని ముందు గమనించుకోవాలి. ఎంత నీటి అవసరమో అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని మాత్రమే మనం ఈ సామర్థ్యాన్ని అనుసరించి 1 ఎకరాకి సరిపోతుందా, 2 ఎకరాలు సరిపోతుందా అని చూసుకో. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఆయిల్ పామ్ ఉందనుకోండి, ఆయిల్ పామ్లో దగ్గర దగ్గర వేసవి కాలంలో ప్రతి చెట్టుకి 200 లీటర్ నుంచి 300 లీటర్ల నీరు అవసరం అవుతుంది. దాన్ని పరిగణన తీసుకొని మనకి 53 చెట్లకి ఎంత వాటర్ కావాలి, అన్ని ఇంచుల వాటర్ ఉందా, అంత పీడనం ఉంటుందా, అవన్నీ గమనించుకొని పరిగణలోకి తీసుకొని ఈ డ్రిప్ అనేది పెట్టుకోవాలి. ఇవి ఏం చేసినా కూడా ఈ కంపెనీ యొక్క నిపుణుడు ఉంటాడు. ఆ నిపుణుడు సంరక్షణలో క్షేత్రస్థాయిలో మనం అన్ని తెలుసుకొని దాని అవగాహన ఏర్పాటు చేసుకొని అప్పుడు మనం డ్రిప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ డ్రిప్ మెయిన్ ఏంటంటే వేరు వ్యవస్థకి డ్రాప్గా 2 LPH ఎమిటర్స్ ఉంటాయి. ఈ ఎమిటర్స్ ఏంటంటే 2 LPH 2 లీటర్స్ పర్ అవర్ ఉంటుంది, 4 LPH ఉంటుంది, 8 LPH ఉంటుంది, 16 LPH, ఇవి రకరకాల ఎమిటర్స్ ఉంటాయి. ఇవి మనకి ఎంతైతే క్రిటికల్ స్టేజ్ ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి LPH మనం పెట్టుకుంటాము. ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెర్టిలైజర్స్ని మన డ్రిప్లో ఇచ్చేదాన్ని మనం ఫెర్టిగేషన్ అంటాము. ఈ ఫెర్టిగేషన్ చేసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా మనకి అన్ని రకాల ఎరువులు మనకు వేసుకోకూడదు. డ్రిప్ కానీ ఫెర్టిగేషన్ దాంట్లో నీరు వినియోగ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎరువుల వినియోగ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫెర్టిగేషన్ అనేది ఫెర్టిగేషన్ ట్యాంక్ ఉంటుంది. దాంతోపాటు వెంచర్ ద్వారా సపరేట్గా మనం కూడా ఇవ్వచ్చు. ఈ నిర్వహణ చూసుకున్నట్టయితే మనము ప్రతిసారి పంట సమయంలో కానీ పంట వేసే ముందు కానీ ప్రతిసారి ఒక 2-3 ఫెర్టిగేషన్ అయిన తర్వాత ఒకసారి బోర్ ఆన్ చేసి ఎండ్ క్యాప్స్ను వదిలేసి మనం ఫ్లష్ అవుట్ చేసేయాలి. ఫ్లష్ అవుట్ చేస్తే అంటే ముఖ్యంగా ఈ లవణాలు అనేవి, ఈ ఫెర్టిలైజర్ లవణాలు ఉంటాయి, ఈ లవణాలు కానీ బోర్తో వచ్చే లవణాలు ఇవన్నీ కూడా క్లాగ్ అయిపోతాయి. కాబట్టి ఎమిటర్స్లో ఈ లవణాలన్నింటినీ బయటికి పంపించాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే క్లోరిన్ ట్రీట్మెంట్ కానీ ఆమ్లం ట్రీట్మెంట్ చేస్తాము. ఆమ్లం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ నైట్రిక్ యాసిడ్ కానీ లేకపోతే HCl కానీ STS4 ఇవన్నీ వాడతాం. కానీ ఫాస్ఫరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ అనేది లవణాలు బయటకు పంపించడంలోనూ అదేవిధంగా ఈ నత్రజని ఫాస్ఫరస్ అనేది మొక్క అందుబాటులో చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువగా ఫాస్ఫరిక్ యాసిడ్ అమ్లం అనేది ఎక్కువగా వాడతారు. 1.5 లీటర్ల ఫాస్ఫరిక్ యాసిడ్ అమ్లంని 7.5 లీటర్ని వాటర్లో కలిపి దాన్ని వెంచర్ ద్వారా మనం అందించినట్లయితే ఈ యొక్క లవణాలు ఏవైతే ప్రెసిపిటేషన్ అయిన లవణాలు ఎమిటర్స్లో లీటర్స్లో ఉంటాయో అన్నీ కూడా బయటికి ఫ్లష్ అవుట్ చేసి మళ్ళీ డ్రిప్ కానీ ఫెర్టిగేషన్ కానీ ఎమిటర్స్ కానీ యథాస్థితికి పనిచేసేదానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిసారి ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఏం చేస్తాం, వర్షాకాలంలో ఈ వాటర్ నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక 3 నెలల్లో ఖాళీగా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి బోర్ ఆన్ చేసి ఎమిటర్స్ని అంతా ఈ ఫ్లష్ అవుట్ చేసి లవణాలని ఫ్లష్ అవుట్ చేసి అదేవిధంగా ఎండ్ క్యాప్ని వదిలేస్తే బయటికి నీరు అనేది పంపించేస్తుంటుంటే మనకి చాలా ఉంటుంది. 15 రోజులకి ఒకసారి శాండ్ ఫిల్టర్స్ కానీ గ్రావెల్ ఫిల్టర్ కానీ హైడ్రోజన్ ఫిల్టర్స్ కానీ ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే దాంట్లో కూడా లవణాలు ఉంటాయి, లేకపోతే మలినాలు ఉంటాయి, లేకపోతే బైకార్బోనేట్స్ కార్బోనేట్స్ ఇవన్నీ కూడా దాన్ని క్లాగ్ చేస్తాయి. కాబట్టి దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం అనేది చాలా అత్యంత అవసరమైనది. ఎలకలు కూడా అక్కడక్కడ మనకి డ్యామేజ్ చేస్తాయి, ఈ పైపులను కొరికేస్తాయి. కాబట్టి ఎలకల మందులు కూడా మనం ఏర్పాటు చేసుకొని మనం అక్కడక్కడ ఏం చేస్తామంటే కాలుబాట్లు ఏతుండో ఆ రోడ్లో ఎమిటర్స్ మెయిన్ లైన్లు ఉంటాయో దాన్ని అక్కడక్కడ మనకి డొప్పల్లో కానీ లేకపోతే కొబ్బరి డొప్పల్లో కానీ పెట్టి ఉంచినట్టయితే ఈ ఎలకల సమస్యను కూడా ఈ డ్రిప్ నుంచి మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అంటే ఎవరైనా రైతు పెట్టుకోవాలన్నప్పుడు ఆ కంపెనీ యొక్క సంబంధిత
పర్యవేక్షణ వస్తాడో అతని సమక్షంలో మొత్తం దీని గురించి కంప్లీట్ అవగాహన తెచ్చుకొని ఎటువంటి చేయాలో అతని దగ్గర నేర్చుకొని రైతు చేసుకున్నట్టయితే అత్యంత అనుకూలంగా ఉండి మనకి అధిక నీరు వినియోగ శాతం, అదేవిధంగా అధిక ఎరువు వినియోగ శాతంతో మంచి దిగుబడులు, మంచి నాణ్యత కూడా దిగుబడులు రావడానికి అత్యంత అవకాశం ఉంటుంది డ్రిప్ పద్ధతిలో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో పండించే ప్రధాన వాణిజ్య పంట పత్తి. ఏటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోందంటేనే రైతులకు ఈ పంటపై ఎంత మమకారమో అర్థమవుతుంది. ప్రస్తుతం పంట శాఖీయ దశలో ఉంది. విత్తినప్పటి నుంచి పత్తి పంటను పలు రకాల రసం పీల్చే పురుగులు ఆశించి ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం చేస్తున్నాయి. హఠాత్తుగా కుండపోత వర్షాలు, ఆనక వెంటనే వచ్చే విపరీతమైన ఉక్కపోత, ఎండ, ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, పిండి నల్లి వంటి రసం పీల్చు పురుగులు పత్తిని చిత్తు చేస్తున్నాయి. రసం పీల్చు పురుగుల నివారణకు సమగ్ర చర్యలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. పత్తి పంట అనేది సాధారణంగా వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి పంట. ప్రస్తుతం మన రాష్ట్రంలో పంట 30 రోజుల నుంచి 45 దశలో ఉంది. సాధారణంగా పత్తిలో ఈ శాఖీయ దశలో ఏంటి అనంటే రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ రసం పీల్చే పురుగుల్లో చూసుకున్నట్లయితే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు, పిండి నల్లి ఇవి. అయితే మొదటగా పచ్చదోమను చూసుకున్నట్లయితే ఈ పచ్చదోమలో తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో రసాన్ని పీల్చడం వల్ల ఆకు యొక్క చివర్లు ఆకుపచ్చగా మారి ఆ తర్వాత ఎర్రగా మారి ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. ఆ తర్వాత మొక్కలన్నీ ఎండిపోయి చనిపోవడము జరుగుతుందన్నమాట. వీటిని హాపర్ బర్న్స్ అని అంటాము. పేనుబంకను చూసుకున్నట్లయితే ఈ పేనుబంక అనేది తల్లి పురుగులు, పిల్ల పురుగులు లేత ఆకులు, కొమ్మలు పైన రసాన్ని పీల్చడం వల్ల ఏంటంటే ఆకులన్నీ ముడుచుకుపోయి అవి మొక్కలో ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదన్నమాట. అయితే ఇక తామర పురుగుల్ని చూసుకున్నట్లయితే ఈ తామర పురుగులు తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో గోకి రసాన్ని పీల్చడం వల్ల ఆకు అడుగు భాగంలో మెరిసే గీతల్లాంటివి, చారల్లాంటివి ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా ఈ తామర పురుగులు టొబాకో స్ట్రీక్ వైరస్ అనేటువంటి తెగుల్ని ఎక్కువగా వ్యాపిస్తుంది. తలమాడు తెగుల్ని వ్యాపించేటువంటి వైరస్ ఏదైతే ఉందో ఇది కలుపు మొక్కలపైన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వయారిబామ పైన. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ యొక్క తామర పురుగుల వల్ల తలమాడు తెగుల్ని వ్యాపించేటువంటి వైరస్ మొత్తము స్ప్రెడ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ తామర పురుగుల్ని నివారించుకున్నట్లయితే మనము ఈ తలమాడు తెగుల్ని చాలా వరకు నిర్మూలించవచ్చు అన్నమాట. ఇకపోతే పిండి నల్లి. ఈ పిండి నల్లి ఏంటి అనంటే ఆకులపైన, కాడలపైన, లేత కాయలపైన, పూతపైన ఈ పిండి నల్లిని గమనిస్తాం. ఇవి రసాన్ని పీల్చడం వల్ల ఏంటంటే ఆకులు పసుపచ్చగా మారి ఆకుపచ్చదనాన్ని కోల్పోయి ఇక ఆకులు, పిందెలు, పూలు రాలిపోవడం జరుగుతుంది. ఇకపోతే తెల్లదోమ. ఇవి ఆకులపైన రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి, ఆ తర్వాత పచ్చగా మారిపోతాయి, పూత మరియు కాయ అనేది రాలడం గమనించవచ్చు. అయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి కొన్ని ప్రత్యేక సూచనలు మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా పచ్చదోమను తట్టుకునేటువంటి రకాలను మొదటగా ఎంచుకోవాలి. ఆ తర్వాత మనము పంట మొదటి దశలోనే కాండానికి మందు పూసేటువంటి పద్ధతిని మనం పాటించాలి. దీనికి ఏంటి అనంటే పంట 30-45 రోజుల దశలో ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందును 1:4 నిష్పత్తిలో నీటితో కలుపుకొని కాండానికి పూత పూసుకోవాలి. ఇక పంట 60 రోజుల దశలో ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ లేదంటే ఫ్లోనికామిడ్ అనేటువంటి మందుల్ని 1:20 నిష్పత్తిలో నీటిలో కలుపుకొని కాండానికి మందు పూసినట్లయితే మనం చాలా మటుకు రసం పీల్చేటువంటి పురుగులను పంట మొదటి దశలోనే నివారించవచ్చు. అంతేకాకుండా విత్తే ముందే విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సామ్తో
విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా అంతర్ పంటగా అపరాలను వేసుకోవడం వల్ల కూడా మనము ఈ మిత్ర పురుగులను బాగా వృద్ధి చెంది ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం కొంతవరకు నివారించవచ్చు. ముఖ్యంగా ఈ తెల్లదోమని నివారించడానికి పసుపు రంగు జిగురు అట్టల్ని ఎకరానికి 10 చొప్పున మనము అమర్చుకున్నట్లయితే తెల్లదోమలు ఆ జిగురు అట్టలకు అంటుకొని కొంతవరకు దీని ఉధృతిని నివారించవచ్చు. అంతేకాకుండా ఎప్పుడూ పొలము శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటి అనంటే తుత్తురుబెండ, వయారిబామ అనేటువంటి కలుపుల్ని నివారిస్తూ ఉండాలి. ఇక అంతేకాకుండా సింథటిక్ పైరథ్రాయిడ్ అనేటువంటి మందులను విచలవిడిగా వాడుకోవద్దు. ఒకే గ్రూపుకు చెందినటువంటి మందుల్ని కూడా మనము వాడకుండా మార్చి మందుల్ని వాడుకుంటే బాగుంటుంది. ఉధృతిని బట్టి వేపగింజల నూనె 1500 ppmని 5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ 0.4 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రాములు, అసిటమాప్రిడ్ 0.2 గ్రాములు లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, క్లోథయానిడిన్ అనేటువంటి మందు 0.8 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతి చొప్పున వీటిని మార్చి వాడుకుంటూ పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ రసం పీల్చే పురుగుల్ని నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆగస్టు 17, 18 తేదీల్లో 2 రోజుల పాటు ఈ ప్రదర్శన జరిగింది. సుమారు 100కి పైగా స్టాళ్లను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆసక్తిగా తిలకించారు. నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఏమున్నాయి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ కూడా తెలియజేసే క్రమంలో భాగంగా ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ను నిర్వహించాం. మొత్తము 100 కంపెనీలు ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో యంత్ర పరికరాలకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. వాటితో పాటుగా రైతులకు పంట దిగుబడి కోసము, అదేవిధంగా పంట దెబ్బతినకుండా ఉండడం కోసం వాడుకోవాల్సినటువంటి అనేక రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, మొక్కలు, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న ఇతర రంగాలు, కొన్ని పౌల్ట్రీ కంపెనీలు కొన్ని వచ్చాయి, తర్వాత ఆ డైరీకి సంబంధించి కొన్ని వచ్చాయి. ఇది కేవలం రైతులకు, గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులకు వాళ్లకు అందుబాటులో చేసే విధంగా, ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో జరిగితే అందరు రైతులు వెళ్ళలేరు, అక్కడ జరుగుతుందన్న సమాచారం కూడా చాలామందికి తెలియదు అసలు. కాబట్టి ఇలాంటి వాటిని దగ్గరలో చేస్తే వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహించాం. చాలా బాగా రైతుల నుంచి మద్దతు లభించింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. విత్తన కంపెనీ నిర్వాహకులు, నర్సరీ యజమానులు, వ్యవసాయ పనిముట్ల సంస్థలు రైతులకు పలు అంశాలు తెలియచేశారు. ప్రదర్శన ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అగ్రి షో అనేది నిజంగా కూడా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అత్యాధునిక పరికరాలు, అలాంటి డ్రోన్ పరికరాలు కానివ్వండి, పనిముట్టు సంబంధించిన ట్రాక్టర్ రోటివేటర్కి సంబంధించిన పరికరాలు కానివ్వండి, మన సోలార్ విద్యుత్తో తయారైనటువంటి సీసీ కెమెరాలు కానీ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. జిల్లాలోని రైతులకు వీళ్ళు చూపించేటువంటి పరికరాలు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, దీనివల్ల రైతులు వైజ్ఞానిక పరంగా వాళ్ళు పనిముట్లను వినియోగించుకొని భవిష్యత్తులో అధిక దిగుబడి చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు కొన్ని బత్తాయి, మామిడి చెట్లు తీసుకున్నాం, తర్వాత మళ్ళీ వాటికి సంబంధించిన కొంచెం ఎక్విప్మెంట్ తీసుకున్నాం. ఇట్లాంటిది కార్యక్రమం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అందరికీ రైతులకు చాలా అసలు బెనిఫిట్, రైతులకు అన్ని రకాల పనిముట్లు ఉన్నాయండి. సాగులో వచ్చిన సాంకేతికతను రైతులకు పరిచయం చేసేందుకు ఇలాంటి స్టాళ్లు ఎంతో ఉపకరిస్తాయంటూ ప్రదర్శనకు వచ్చిన రైతులు అభిప్రాయపడుతున్నారు. విత్తు నుంచి కోత వరకు వచ్చిన అన్ని రకాల యంత్రాలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల విత్తనాలు, అంటు మొక్కలు, దేశీ ఉత్పత్తులు, సహజ ఎరువులు, ఇలా ఎన్నో స్టాళ్లు ప్రదర్శనలో కొలువు తీరాయి. ఈ షోలో మన వెనకటి గింజలు, ఇప్పుడు దొరకని గింజలు కూడా రకరకాల నాటు విత్తనాలు తీసుకున్నాను. అదేవిధంగా వ్యవసాయదారులకే రకరకాల పనిముట్లు ఉన్నాయి. అదేవిధంగా మా ఇంటి దగ్గర పనిచేసుకుంటేందుకు కూడా ఇట్లా చిన్న చిన్న పరికరాలు కొనుక్కోవడం, కట్టర్లు, ముఖ్యంగా ఇక్కడ బయో ఫెర్టిలైజర్స్ కూడా మనకు రకరకాల కనపడ్డాయి. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి పరికరాలు చాలా బాగున్నాయి. విత్తనాలు విత్తుకోవటం, డ్రోన్ కెమెరాలు, మామూలుగా ట్రాక్టర్తో మందు కొట్టుకోవడానికి, దుక్కి దున్నుకోవడానికి అన్నిటికీ చాలా బాగున్నాయి. మేము మెయిన్ పౌల్ట్రీ దానికోసం చూద్దామని వచ్చినాం. మాకు అగ్రికల్చర్ కూడా ఉంది, కానీ ఈ అగ్రికల్చర్లో కూడా ఈ అన్ని పరికరాలు మంచిగా ఉన్నాయి. కూలీల కొరత బాగా ఉంది ఊర్లలో. మందు చల్లాలంటే ఒక బస్తాకు 150 రూపాయలు తీసుకుంటారు. అదే డ్రోన్ కెమెరాలో లిక్విడ్ రూపంలో అయితే
100 రూపాయలతో 3 బస్తాలు 4 బస్తాలు చల్లుకోవచ్చు. మంచిగా ఉంది ఇది. కానీ దీని మీద ఏంటంటే గవర్నమెంట్ దృష్టి పెట్టి దేనికైనా సబ్సిడీ అనేది ఇంత అమౌంట్ అనేది పెడితే బాగుండు. అగ్రి ప్రదర్శన ఏర్పాటు తమ సమీపంలో ఉండటంతో నల్గొండ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం తోడ్పాటును అందించి సాగు యంత్రాలకు రాయితీలు అందిస్తే కూలీల కొరతను అధిగమించే అవకాశం ఉంటుందంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.